ఏం చేశాడు జగన్ అన్న? మాకు జగనన్న అన్ని మంచిగా చేశాడు. ఇంటింటికి తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తుంటే వాలంటీర్లను తీసేయ అన్నది అబద్ధం. వాలంటీర్లను తీసేయకూడదు, వాలంటీర్లను ఉంచాలి. జగనన్నే రావాలి. పిల్లల చదువుకుల కోసం కానీ ఏదైనా కానీ జగనన్నే మంచిగా చేశాడు. జగనన్న లేకపోతే మనకి మంచి జరగదు. పేదవాళ్ళకి మంచి జరగాలంటే జగనన్న రావాలి. జగనన్న ఇబ్బంది పెట్టడం లేదు, అదే అబద్ధం. అది కల్పించుకొని చెప్పే మాటలు. ఇబ్బంది పెడతలేదు. పిల్లల చదువులకైనా కానీ బీటెక్లు చదివియాలని, పెద్ద పెద్ద చదువులు చదివేయాలన్నా మాలాంటి పేదవాళ్ళు లేక పొలాలు తీసుకెళ్తున్నారు. అట్ట వాళ్ళని కూడా మరి జగనన్నగా పింఛన్లు అయ్యని పింఛన్లు ఇస్తున్నాడు. ఒంటరి మహిళలు పింఛన్లు ఇస్తున్నాడు. ఎవరికైనా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అది వరకు పంచాయతీ కాడకు వెళ్ళి గంటల పొద్దున పూట నుంచుంటే సాయంత్రం దాకా నుంచొని తీసుకోవాల్సి వస్తుంది. ఈ నెలలో కూడా అట్టనే జరిగింది. కానీ ఇంటింటికి ఏ బాధ లేకుండా జగనే రావాలి, జగనన్న రావాలి, జగనన్నే రావాలి. వాళ్ళందరూ కలిసినా గానీ మంచి చేశాడు జగనన్న. మనకి మంచి చేశాడు అనుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళకి ఓట్లు వేయరు, జగనన్నకే ఓటేస్తారు. అది జగనన్న ఎంత మంచి చేశాడో ఇప్పుడు మన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల్లో తెలిసిపోయింది. పేదవాళ్ళకి ఎక్కువగా పరిపాలన చేసేది ఈ జగనన్న పరిపాలనలో ఎంత మంచి జరిగిందో నాలాంటి వాళ్ళకి తెలుసు. మాలాంటి పేదవాళ్ళకి పల్లెటూరులో పనులు చేసుకునే వాళ్ళు పిల్లలు చదివించలేని స్థితిలో స్కూళ్ళకు కానివ్వండి ఇంగ్లీష్ మీడియంలో చదివేయాలంటే 40,000 50,000 అవుతున్నాయి. అలాంటి పరిస్థితులు మేము చదివిలేని పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియమే మా పల్లెలోకి వచ్చింది. అట్ట పెట్టాడు జగనన్న. మళ్ళీ అది విద్యా దీవెన, వసతి దీవెన. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి లేకపోతే మేము ఇళ్లలో కూర్చోబెట్టి పనులు తీసుకెళ్తాం, పెళ్లిళ్ళు చేస్తాం. అలాంటి ఏం లేకుండా చదువుకోవటానికి బీటెక్ చదవటానికి మంచి చదువులు చదవటానికి 4 సంవత్సరాలు నా పిల్లకే వేసాడు. సంవత్సరానికి 70,000 బీటెక్ చదివటానికి. చదివిలేకపోయేదాన్ని, నేనైతే మానిపించేదాన్ని. 4 సంవత్సరాలు బీటెక్ కి 70,000, సంవత్సరానికి 70,000 రూపాయలు. కరోనా ఫస్ట్ టైంలో బళ్ళ తర్వాత 3 సంవత్సరాలు 70,000 పిల్ల బీటెక్ చదివింది, పాస్ అయింది. ఇప్పుడు ఉద్యోగాలు కూడా రావాలని నేను అనుకుంటున్నాను. నేనంటే పేదదాన్ని, నాకు పనులు చేసేవాళ్ళు లేరు. నా బిడ్డలు ఇద్దరిని చదివిస్తున్నాను. ఇప్పుడు అదైనా కానీ జగనన్న వల్లే చదివిస్తున్నా నేను. నాకు కూడా పింఛని వస్తుంది. కానీ ఈ నెలలో మా ఆయన గారు చనిపోయారు. ఈ నెలలో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బాధ లేకుండా జగనన్న ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేవాడు. అదంతా కూడా జగనన్న మంచి చేసేది. జగనన్న రావాలి.